అమెరికా డల్లాస్లో చోటు చేసుకున్న భారతీయుడి దారుణ హత్యపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. చంద్ర నాగమల్లయ్యను భార్య, కుమారుని ముందు క్యూబాకు చెందిన ఒక అక్రమ వలసదారుడు దారుణంగా తలనరికి చంపాడని ట్రంప్ ట్రూత్ వేదికగా పేర్కొన్నారు. అటువంటి నేరస్తుడు దేశంలో ఉండకూడదని స్పష్టం చేశారు. ఈ నెల 10న డల్లాస్లో చంద్ర నాగమల్లయ్యను మార్టినెజ్ అనే వ్యక్తి దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఇక భార్య, కుమారుడి ఎదుటే తలనరికి దాన్ని చెత్తబుట్టలో పడేశాడు నిందితుడు. ఈ ఘటనకు సంబంధించి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ క్రమంలోనే మార్టినెజ్పై క్యాపిటల్ మర్డర్ అనే తీవ్రమైన నేరం క్రింద కేసు నమోదైందని పోలీసులు తెలిపారు. గతంలో చిన్నారులపై లైంగిక దాడి కేసు, కారు చోరీ వంటి పలు నేరాలలో మార్టినెజ్ నిందితుడిగా ఉన్నాడు. అయితే ఈ ఏడాది జనవరి 31న బైడెన్ ప్రభుత్వం ఆయనను విడిచిపెట్టిందని ట్రంప్ ఆరోపించారు. అదే ఇప్పుడు ఈ విషాదానికి దారితీస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్రమ నేరస్తుల విషయంపై ఇక కఠినంగా వ్యవహరిస్తామన్న ట్రంప్ అమెరికాను మళ్లీ సురక్షితంగా చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై అమెరికా హోంశాఖ కూడా స్పందించింది.